హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ChaithraAbhinetri. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేను చాలా బాగున్నాను. నా బాల్కనీ టూర్ వీడియో అప్లోడ్ చేసినాను కదా, ప్రీవియస్ వీడియో, అది చూసే ఉంటారు మీరు. అండ్ యుఎస్లో నర్సరీ ఎట్లుంటుంది అని చెప్పి మీకు ఇప్పుడు చూపిస్తానండి నేను. అండ్ అట్లనే నా బాల్కనీకి కావాల్సిన మొక్కల షాపింగ్ అండ్ సాయిల్ షాపింగ్ నేను చేసినాను. సో ఆ వీడియో మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. సో నేను ఎవ్రీ ఇయర్ ఏవైతే పెడతానో అవే తీసుకుంటానండి. రెగ్యులర్గా నేను ఈ నర్సరీకి వచ్చే తీసుకుంటాను. ఈ నర్సరీలో ఏంటంటే చాలా రీజనబుల్గా ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ నాకు ఇండియాలో ఎట్లయితే చెట్లు పెంచుకుంటామో మన పెరట్లో, కనకంబరాలు ప్లస్ మన రోజ్ పూలు, అన్ని రకాల రోజ్ పూలు, మల్లెపూల చెట్టు, తులసి అన్నీ దొరుకుతాయి నాకు. అందుకే నేను స్పెషల్గా ఇది ప్రిఫర్ చేస్తాను. ఏమేమి కావాలో ఇప్పుడు నేను పిక్ చేసుకుంటాను. సో ఇక్కడ మొక్కలు సీజన్ వైజ్ అండ్ పెరీనియల్స్, యాన్యువల్స్ అని చెప్పి ఉంటాయండి. దాన్ని బట్టి రోస్ని డివైడ్ చేసి పెడతారు. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, సో దాని ప్రకారంగా కూడా డివైడ్ చేసి పెడతారు. నేను ఇప్పుడు పెరీనియల్స్ చూస్తున్నాను. పెరీనియల్స్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు నేను ఈ మొక్క కొన్నాను అనుకోండి, ఈ సంవత్సరము నాకు పూలు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3-4 months వస్తాయి నాకు పూలు మంచిగా. కానీ స్నో సీజన్లో ఎండిపోతుంది కదా. కానీ నేను ఈ తొట్టిని సేవ్ చేసి పెట్టుకుంటే, మంచిగా ప్రిజర్వ్ చేసి పెడితే, నాకు నెక్స్ట్ ఇయర్ కూడా చెట్టు ఆటోమేటిక్గా వస్తుందండి. అంటే దానికి కేర్ తీసుకోవాలా, వచ్చి మళ్ళీ పూలు సేమ్ వస్తాయి. సో దాన్ని పెరీనియల్స్ అంటాయి. అంటే ఎవ్రీ ఇయర్ మనకి పంట వస్తుంది అనమాట. సో దాన్ని పెరీనియల్స్ అంటారు. యాన్యువల్స్ అంటే ఆ సంవత్సరం మట్టుకే వస్తుంది. అంటే ఆ 4 నెలల సీజన్ ఏదైతే ఉంటుందో ఆ పూలకో వెజిటబుల్కో ఆ 4 నెలలు మాత్రమే వస్తుంది. తర్వాత చెట్టు చచ్చిపోతుంది. సో అందులో పెరీనియల్స్లో ఒకటి మందారం అండి. సో మందారం చెట్టు మనం తీసుకుంటే ఇప్పుడు 4 నెలలు పూలు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ స్నో సీజన్లో చచ్చిపోతుంది. కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనము ఇది సేవ్ చేసి పెడితే మళ్ళీ చెట్టు మంచిగా వచ్చి అండ్ పూలు వస్తాయి. సో ఎవ్రీ ఇయర్ వస్తుంది అనమాట. కాకపోతే మనము ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలి మంచిగా. సో అది డిపెండ్స్ అండి. కొద్దిమంది చేస్తారు, కొద్దిమంది ప్రిజర్వ్ చెయ్యరు. సో ఒక చిన్న మల్లెపూ చెట్టు తీసుకుంటున్నానండి. నేను అసలు ఎన్ని రోజులైందో మల్లెపూలు చూసి. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా నేను మల్లెపూ చెట్టు తీసుకోలేదు, అంతకు ముందు ఇయర్ తీసుకున్నాను. బట్ ఈ ఇయర్ ఒక చిన్నది మల్లెపూ చెట్టు తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఈ సెక్షన్లో 3 plants పిక్ చేసినానండి. 3 మొక్కలు పిక్ చేసిన. దాంట్లో ఇది టమాటో చెట్టు, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టమాటో, చిన్న టమాటాలు. అండ్ ఇది క్యాప్సికమ్ చెట్టు పిక్ చేసినాను. ఇది బెండకాయ చెట్టు పిక్ చేసిన. సో ఈ 3 మొక్కలు పిక్ చేసిన. ఇవి వెజిటేబుల్స్. ఇప్పుడు ఫ్లవర్స్ ఏమన్నా, ఫ్లవర్స్ ఆర్ ఫ్రూట్స్ ఏది కుదిరితే అది పిక్ చేస్తాం. అండ్ నేను పాటింగ్ మిక్స్ మిరాకిల్ గ్రో తీసుకుంటాను. ఇది ట్వైస్ as big. ఇది మనకు సాయిల్ కదా, పాటింగ్ సాయిల్. సో ఇది వచ్చేసి $8.98 ఉంది. సో ఇది తీసుకుంటాను. అంటే చాలా రకాలు ఉంటాయి మనకి, ఇవన్నీ డిఫరెంట్ రకాల పాటింగ్ మిక్సెస్.
వెజిటేబుల్స్, ఫ్రూట్స్, దేనికి ఏది కావాలో దానికి సరిపడా పాటింగ్ మిక్స్ ఉంటుంది. అంటే ఏ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ పండియాలనుకుంటున్నారు, గార్డెన్ సాయిల్, shrubs, మష్రూమ్ దగ్గర నుంచి అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. సో ఇది ఒక గోడౌన్, ఇది ఇట్లా ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి నాకు ఫ్లవర్స్ అండ్ వెజీస్ కావాలి కాబట్టి నేను ఇది తీసుకుంటున్నానండి. సో నా మొక్కల షాపింగ్ అంతా అయిపోయిందండి. సాయిల్ కూడా తీసేసుకున్నాను నేను. సో నాకు కావాల్సిన కూరగాయల మొక్కలు, పూల మొక్కలు తీసేసుకున్నాను నేను. కనకాంబరాలు అండ్ ఇక్కడ 3 రకాల టమాటోలు తీసుకున్నాను. అండ్ మల్లెపూ చెట్టు యాజ్ యూజువల్గా చెప్పినాను కదా తీసుకున్నా. అండ్ క్యాప్సికమ్ చెట్టు తీసుకున్నాను. 2 రకాలు తీసుకున్నాను మంచిగా, మీకు ఇంతకుముందు చూపించినాను కదా. సో అయిపోయిందండి మొక్కల షాపింగ్. నేను బాల్కనీ మేకోవర్ ఎట్లా చేసిన అని చెప్పి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. సో తప్పకుండా చూడండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్ చైత్ర అభినేత్రి.